చెప్పండి, ఈరోజు కుటుంబాల్లోని ఎంతమంది అండి ఉద్యోగాలు చేస్తూ లక్షలు సంపాదిస్తూ సాయంత్రం వచ్చి కుటుంబంగా కలిసి ఎంతమంది భోజనం చేస్తున్నారు చెప్పండి? కుటుంబంగా ఉన్న బిడ్డలతో కలిసి కడుపు నిండా భోజనం చేయగలుగుతున్నారా? చేయలేకపోతున్నారు. కానీ లక్షలు సంపాదిస్తున్నారు, ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉంటున్నారు, ఉన్నతంగా బ్రతుకుతున్నారు. పిల్లల్నేమో ది బెస్ట్ స్టడీస్ ఇస్తున్నారు. పిల్లలు కాళ్ళు కందకూడదని కారుల్లో ఆటోల్లో పంపిస్తున్నారు, బండ్లు కొనిస్తున్నారు, కంఫర్ట్లు అన్ని చూస్తున్నారు. ఇంట్లో అంత బిడ్డలకి ఏ తక్కువ చేయట్లేదు. కానీ ఏ కుటుంబంలో సంతోషం ఉంది చెప్పండి? ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ, ఒక్కొక్కరిది ఒక్కొక్క జీవిత విధానం. ఉన్నతంగా దీవించబడ్డామంటే చాలా మంది బంగారంలోని, డబ్బులోని, బలంలోని, ఆస్తులు, అంతస్తులను కాదండి. మనసు నిండా నెమ్మది, ఆనందము, సంతోషం. కుటుంబంతో కలిసి నీ మందిరానికి ఎంతమంది కుటుంబంతో కలిసి మందిరానికి రాగలుగుతున్నారా? ఈరోజు ప్రతి పెళ్లి పేరంటానికైతే కుటుంబాల వారికి వెళ్తాం. ఎందుకు? మాత్రం తగ్గకూడదు. భార్య, భర్త, పిల్లలు ముస్తాబైపోయి పిల్లలు కూడా, మనవరాళ్ళు కూడా ఈడ్చుకెళ్ళిపోతాం పెళ్లికి, భోజనాలకి. ఎందుకని ఇంట్లో వండుకోం. కానీ మందిరానికి నువ్వు అలా లాక్కొని రాగలుగుతున్నావా? నీ కుటుంబాన్ని లాక్కొని రాగలుగుతున్నావా? గమనించండి, ఎక్కడికో వెళ్ళిపోక్కర్లేదు. చిన్న చిన్నవే మనం పరీక్షించుకుంటే యెహోవాయే దేవుడని గుర్తించేటట్టుగా చేస్తాం. హల్లెలూయా. పెద్ద పెద్దవే మనం చెయ్యక్కర్లేదండి త్యాగాలు. ఆయన అంటాడు కదా, బళ్ళు అర్పణలు కోరేవాడిని కాదు, నీ ధనము, నీ నైవేద్యాలు నాకు అవసరం లేదు. విరిగి నలిగిన హృదయముతో ఎవరైతే నన్ను ఆరాధిస్తారో వాళ్ళకి నేను సమీపస్తుని అన్నారు.